హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు మూడవ రోజు లక్ష పుష్పార్చన వేలాది మంది భక్తులతో 516 మంది దంపతులతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమము శ్రీ సాయి కుమార్ శర్మ వారి బృందంచే మనందరి ముందు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 27 మంది మన మహిళల సింధూరాన్ని తొలగించినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులని చంపివేయాలని, పాకిస్తాన్ని ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేయకుండా వారిని శిక్షించాలని, వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆపరేషన్ సింధూర్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. మనమందరం కూడా నిన్న హోమ కార్యక్రమంలో ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని మనమందరం కూడా హోమం నిర్వహించడమైంది. అదేవిధంగా ఈరోజు సింధూర్ 02 అంటే అక్కడ పోయి ఆ యొక్క వాళ్ళ స్థావరాలన్నింటినీ కూడా మన వైమానిక దళం కానీ, నావికా దళం కానీ, పదాతి దళం కానీ, త్రివిధ దళాలన్నీ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క స్థావరాలన్నింటినీ నాశనం చేశాయి. వారికి ఆ భగవంతుడు ఆ శక్తి, ఆ యుక్తి, ఆ ఆరోగ్యము అన్ని ప్రసాదించాలని మనం ఇంతకు ముందే సంకల్పంలో చెప్పుకొని ఈ యొక్క లక్ష పుష్పార్చన కావించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిన విషయము, మనమందరము సుఖశాంతులతో ఉండాలంటే ఆ యొక్క ఉగ్రవాదులందరూ కూడా ఉండకూడదు. ఆ యొక్క ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదులను సపోర్ట్ చేసే వారందరినీ హత్య చేయడానికి లేదా వాళ్ళని అంతమోదించడానికి భగవంతుడు మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా త్రివిధ దళాలకు కూడా ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై వాసవి, జై వాసవి, జై వాసవి. నమస్కారం. అమ్మవారి జయంతి ఉత్సవాలు మన ఆరవై సంఘం ఆధ్వర్యంలో గుంతకల్లో కన్యకా పరమేశ్వరి గుడిలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మొదటి రోజు అమ్మవారికి రామస్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడికి 160 మందితో కలశాలతో, వెండి కలశాలతో తెచ్చి అమ్మవారికి క్షీరాభిషేకం జరపబడింది. రెండవ రోజు సౌందర్యలహరి అలాగే పార్వతీ హోమం జరపబడింది. మూడవ రోజు ఈరోజు లక్షార్చన, సుమారు 58 రకాల పూలతో లక్షార్చన, పుష్పార్చన జరపబడింది. అలాగే ప్రతిరోజు కూడా వెండి రథోత్సవం కూడా ఉంటుంది. రేపు కలశాలతో 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. మర్నాడు అలాగే స్వామికి లక్ష్మీ నరసింహ హోమం ఉంటుంది. అలాగే 6వ రోజు కన్యకా పరమేశ్వరి హోమము, లక్ష్మీ హోమము, అలాగే పూర్ణావతి ఉంటుంది. సాయంత్రము గ్రామోత్సవం కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా మనంతా ఆరవేసులు ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి కృప పొందాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి.
राजाय प्रसख्य साहिते नमो या